హరిహరుల పుత్రుడే అయ్యప్ప. అందాల బాలుడే అందమైన దేవుడే హరిహరుల పుత్రుడే అయ్యప్ప. ఆ హరిహరుల పుత్రుడే అయ్యప్ప. కలిమాయ నోడించ జన్మించినాడే భూమిపైన శాంతిని నెలకొల్పునే. కార్తీక మాసాన ఉదయించినాడే కారుణ్యమూర్తిగా వెలుగొందునే. మోహిని ఇచ్చిన హారముతోన మణికంఠుడాయను ఆ బాలుడే. అందాల బాలుడే అందమైన దేవుడే హరిహరుల పుత్రుడే అయ్యప్ప. ఆ హరిహరుల పుత్రుడే అయ్యప్ప. ఆ శివుడు కేశవుడి ఆశీసుతోన మన భూతనాథుడు జన్మించినాడే. సర్వధర్మములు శాసించు శక్తిగా ధర్మశాస్త్రగా వెలుగొందినాడే. ఈశ్వరుడి ఆజ్ఞతో భూమిపై కనిపించనే పందాళ్ళ రాజుకు బాలుడిగా దొరికెనే. ఆ తల్లిదండ్రులకు అపురూపమాయనే. ఆ తల్లిదండ్రులకు అపురూపమాయనే. అందాల బాలుడే అందమైన దేవుడే హరిహరుల పుత్రుడే అయ్యప్ప. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎల్బీ నగర్ లో పెద్ద ఎత్తున పడి పూజ, మనకి అయ్యప్ప స్వామి పడి పూజ జరుగుతుంది. మరి ఇక్కడ పెద్ద పెద్ద స్వాములందరూ వస్తారు, మంచి మంచి పాటలు వింటారు. మరి ఇక్కడ మనం పడి పూజ అంటే ఏంటి, అసలు కన్యసాములు అంటే ఎవరు, గురుసాములు అంటే ఎవరో, వీళ్ళందరిని అడిగి తెలుసుకుందాం. చలో మరి షురు చేద్దాం. స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప.
అయ్యప్ప నీలిమలై వాసుడే నిత్య బ్రహ్మచారియే స్వామి శరణం అయ్యప్ప పదునెట్టాంబడి పావనమూర్తియే స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప రాజాధిరాజు ఈ రాజా కుమారుడే స్వామి శరణం అయ్యప్ప కాంతమలైషుడే కరుణా స్వరూపుడే స్వామి శరణం అయ్యప్ప శరణు ఘోష ప్రియ జ్యోతి స్వరూపుడే స్వామి శరణం అయ్యప్ప హరిహర పుత్రుడే కలియుగ దైవమే స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఆదిశేష శ్రీస్కంద భూధరాయ శ్రీస్కంద షణ్ముఖనామ శ్రీస్కంద సర్వజగన్నుత శ్రీస్కంద జయ 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 శ్రీస్కంద జగత్ప్రియాయ శ్రీస్కంద సురసేనాధిప శ్రీస్కంద సురగణ సేవిత శ్రీస్కంద అగ్రగణ్యాయ శ్రీస్కంద అప్రమేయాయ శ్రీస్కంద అగ్రగణ్యాయ శ్రీస్కంద అప్రమేయాయ శ్రీస్కంద అతీంద్రియాయ శ్రీస్కంద ఆర్తరక్షకా శ్రీస్కంద అతీంద్రియాయ శ్రీస్కంద ఆర్తరక్షకా శ్రీస్కంద జయ 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 శ్రీస్కంద జగత్ప్రియాయ శ్రీస్కంద సురసేనాధిప శ్రీస్కంద సురగణ సేవిత శ్రీస్కంద గంగాతనయ శ్రీస్కంద మంగళదాయక శ్రీస్కంద గంగాతనయ శ్రీస్కంద మంగళదాయక శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద పార్వతి పుత్ర శ్రీస్కంద శంభుకుమార శ్రీస్కంద పార్వతి పుత్ర శ్రీస్కంద జయ 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 శ్రీస్కంద జగత్ప్రియాయ శ్రీస్కంద సురసేనాధిప శ్రీస్కంద సురగణ సేవిత శ్రీస్కంద అమర
शक्ति कुमारा श्रीस्कंदा शरवण भव हे श्रीस्कंदा शक्ति स्वरूपा श्रीस्कंदा शरवण भव हे श्रीस्कंदा शक्ति स्वरूपा श्रीस्कंदा जय 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 श्रीस्कंदा जगत्प्रियाय श्रीस्कंदा सुरसेनाधिप श्रीस्कंदा सुरगणसेवित श्रीस्कंदा मयूरवाहन श्रीस्कंदा महानायक श्रीस्कंदा मयूरवाहन श्रीस्कंदा महानायक श्रीस्कंदा मंजुल चित्ता श्रीस्कंदा वेद विहारा श्रीस्कंदा मंजुल चित्ता श्रीस्कंदा वेद विहारा श्रीस्कंदा जय 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 श्रीस्कंदा जगत्प्रियाय श्रीस्कंदा सुरसेनाधिप श्रीस्कंदा सुरगणसेवित श्रीस्कंदा रोग निवारक श्रीस्कंदा शोक विदूरक श्रीस्कंदा रोग निवारक श्रीस्कंदा शोक विदूरक श्रीस्कंदा योगी श्रेष्ठा श्रीस्कंदा योग प्रदायक श्रीस्कंदा योगी श्रेष्ठा श्रीस्कंदा योग प्रदायक श्रीस्कंदा जय 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 श्रीस्कंदा जगत्प्रियाय श्रीस्कंदा सुरसेनाधिप श्रीस्कंदा सुरगणसेवित श्रीस्कंदा कामरूपाय श्रीस्कंदा कामितवरदा श्रीस्कंदा कामरूपाय श्रीस्कंदा कामितवरदा श्रीस्कंदा ऐश्वर्यदाय श्रीस्कंदा आनंदाय श्रीस्कंदा ऐश्वर्यदाय श्रीस्कंदा आनंदाय श्रीस्कंदा जय 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 श्रीस्कंदा जगत्प्रियाय श्रीस्कंदा सुरसेनाधिप श्रीस्कंदा सुरगणसेवित श्रीस्कंदा गुणाधीशाय श्रीस्कंदा गुणातीताय श्रीस्कंदा गुणाधीशाय श्रीस्कंदा गुणातीताय श्रीस्कंदा गुणवर्धनाय श्रीस्कंदा जितेन्द्रियाय श्रीस्कंदा गुणवर्धनाय श्रीस्कंदा जितेन्द्रियाय श्रीस्कंदा जय 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 श्रीस्कंदा जगत्प्रियाय श्रीस्कंदा सुरसेनाधिप श्रीस्कंदा सुरगणसेवित श्रीस्कंदा चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 पाहि मां
सानल सायकम् ॐ नमः शिवाय क्षिप्रदत्ता पुरत्रयं त्रिदशालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां पञ्चपादप पुष्पगन्ध पदाम्बुजाद्वयशोभितम् ॐ नमः शिवाय हाललोचन जातपापक रक्तमन्मद विग्रहम् ॐ नमः शिवाय भस्मदिग्धा कलेबरं भवनासनं भवमव्ययम् चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां मत्तवारण मुख्यचर्म कृतोत्तरीयमनोहरम् ॐ नमः शिवाय पङ्कजासन पद्मलोचन पूजिताङ्घ्रि सरोरुहम् ॐ नमः शिवाय देवसिन्धुतरङ्गश्रीकर सिक्तशोभ्रजटाधरम् चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां यक्षराज सकम्भगाक्ष हरं भुजङ्गविभूषणम् ॐ नमः शिवाय शैलराज सुतापरिष्कृतचारुवाम कलेबरम् ॐ नमः शिवाय क्षीलनीलागलं परश्वदधारिणं मृगधारिणं चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां कुण्डलीकृत कुण्डलीश्वर कुण्डलं वृषवाहनम् ॐ नमः शिवाय नारदादि मुनीश्वरस्तुतवैभवं भुवनेश्वरम् ॐ नमः शिवाय अन्धकार
यज्ञ विनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनम् ॐ नमः शिवाय भक्तिमुक्ति फलप्रदं सकलागसङ्गनिबर्हणं चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां भक्तवत्सल मर्चितं विधिमक्षयं हरितम्बरम् ॐ नमः शिवाय सर्वभूतापतिं परात् परमप्रमेय मनुत्तमम् ॐ नमः शिवाय सोमवारिण भूहुतासन सोमपाद्य किलाकृतिं चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 पाहि मां विश्वसृष्टिविधायकं पुनरेव पालन तत्परम् ॐ नमः शिवाय ఎల్బీ నగర్ లో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పడి పూజ అయ్యప్ప స్వామి పూజ అయితే జరిగింది. మరి ఇక్కడ ఒక పెద్ద స్వామి ఉన్నారు. మరి ఆయన అడిగి కొన్ని ప్రశ్నలు అయితే తెలుసుకుందాం. మీ అందరికి కూడా ఆ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను అందరికి ఈ రోజు ఈ స్వామిని అడిగి ఆన్సర్స్ అన్ని చెప్పడానికి రెడీగా ఉన్నా. చలో మరి షురూ చేద్దాం. సత్యప్రియ గురుస్వామి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. స్వామి శరణం. స్వామి, అసలు పడి పూజ అంటే ఏంటి? పడి పూజ అంటే స్వామివారికి 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లు జీవితంలో మనం ఎక్కాల్సింది. ఆ 18 ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అది ఎక్కడానికి అనుగ్రహం రాదు. జనరల్గా మనం ఆ పడి పూజ చేసుకునేటప్పుడు స్వామివారు మనంతా ఉంటారని చెప్పి మనం అదృష్టంగా భావిస్తూ ఈ పడి పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. ఈ 18 మెట్లు చేసే పూజే పడి పూజ. మన నిత్యం జీవితంలో కామ క్రోధ మలమాశ్చర్యాలు అన్నీ కూడా వదిలేసుకుని 18 మెట్లు ఎక్కినప్పుడు మన జీవితం ధన్యం అవుతుంది. ఆ జీవిత పరమార్థమే స్వామివారు అక్కడ శబరిగిరిలో వెలిచారు. మనకు అందరి అనుగ్రహం కలిగిస్తూ ఆయన మనకు ఎన్నో విధాలుగా ఆయన ఆశీర్వచనం ఇస్తూ ఏదో విధంగా మనం ఆయన నమ్ముకుంటే ఆశీర్వచనం, స్వామివారి ఆశీర్వచనం తప్పకుండా ఉంటుంది. ఇది దీక్షలో ఉన్న మహిమాన్వితం అదే. ముఖ్యంగా ఈ దీక్ష అయ్యప్ప దీక్ష చేస్తున్నామంటే ఇవాళ రేపు చాలా ఎంతో కఠినమైన దీక్ష అయ్యప్ప దీక్ష. ఈ అయ్యప్ప దీక్షని చేయాలంటే జనరల్గా మనకు పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. అలాంటి దీక్షని మేము చేసుకుంటూ అందరూ అయ్యప్పలు ఇవాళ మనకు స్వామివారు సన్మానకరంలో నడిపిస్తున్నారు. ఆయన దీక్ష తీసుకుని ఆయనకు అందరికి కూడా స్వాములు చక్కగా వారికి ఎల్లప్పుడూ కూడా అయ్యప్ప అనుగ్రహం ఎల్లవెల్లలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ఈ దీక్ష కంటిన్యూ చేస్తే దీంట్లో ఉన్న మాధుర్యం మరి ఏ దీక్షలో లేదు. అయ్యప్ప దీక్షలో అంత మహిమాన్వితమైనది, అంత ముక్తిదాయకమైనది కూడా. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పడి పూజ చేస్తున్నారు? నేను ఇది ఇక్కడ నేను వేసి 45 ఏళ్ళు స్వామి. నాది దీక్ష మొదట్లో వేసుకున్నాం 83లో రాజేంద్ర నగర్లో మా దీక్ష స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి స్వామిని వదలకుండా ఆయన అనుగ్రహం, ఆయన దారిలో నడుస్తున్నాం ఆయన అనుగ్రహంతో. కాకపోతే మధ్యలో 1-2 సార్లు డిస్టర్బ్ అయింది దీక్ష. కానీ స్వామివారు మళ్ళా అనుగ్రహిస్తూ ఎంతో మేలు చేస్తూ మాకు
ఆయన మహిమలు చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క మహిమ చూపిస్తూనే ఉన్నారు. స్వామి మన అందరూ కూడా దీక్ష అంత మహిమాన్వితమైంది, అంతకన్నా ఎక్కువ. ఇంతకీ కన్యస్వాములని ఎవరిని అంటారు స్వామి? మొదటి సంవత్సరం వేసుకునే వాళ్ళని కన్యాస్వామి అంటారు. మరి గురుస్వాములని? గురుస్వాములు అంటే ఇవాళ రేపు 5 సార్లు వెళ్ళంగానే గురువులు అంటారు. యాక్చువల్లీ 18 సంవత్సరాలు అయితేనే గురుస్వామి అవుతారు. ఇక వాళ్ళ కన్వీనియంట్ గురించి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి, శబరి వెళ్ళాలి, ఎవరో తోడు ఉండాలి కాబట్టి గురుస్వామి అంటూ ఉండాలి. ఈ రోజుల్లో 5 సంవత్సరాలు దాటితే గురుస్వామి అయిపోయి స్వాములను తీసుకెళ్తున్నారు. మరి మీరు 45 సంవత్సరాలు వేసుకున్నారు కదా, మరి మీరే స్వాములు అంటారు? మా- అలా ఏం లేదమ్మా, స్వామి సేవలో అంతే. స్వామి సేవ మనం అంతా చేసేది, అంతేగాని మెల్లో బోర్డు వేసుకుని మేము 18 సంవత్సరాలు వెళ్ళాం, 20 సంవత్సరాలు వెళ్ళాం. ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ ఆ మధురం అనుభవిస్తే గానీ తెలియదు దాంట్లో ఉన్న మధురం. మీరు అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటప్పుడు కొండలల్లా నడుచుకుంటూ వెళ్ళాలి కదా పెద్ద పాదం దగ్గరికి, మరి అక్కడ మీకు పులులు, సింహాలు ఇవన్నీ కనిపిస్తాయి కదా, మీకు ఎప్పుడైనా అలా కనిపించాయా? ఏంటంటే మన దీక్ష ఎట్లా ఉంటుందో అక్కడ మన యాత్ర కూడా అట్లాగే సాగుతోంది. ఇది వరకు మేము అంత కారడవుల్లో వెళ్ళినప్పుడు కూడా మాకు ఎటువంటి జంతువులు కనపడేవి కాదు. ఇప్పుడు ఏముంది, వెళ్ళి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు స్వాములు, ఇక అవి ఊళ్ళ మీద పడుతున్నాయి. అందుకని మనం వాటి వంక చూడకూడదు. అదిగో పులి, అదిగో పులి, అదిగో పులి అంటే అది నిజంగానే పులి అవుతుంది. అది ఏదన్నా ఆకు కలిగినా కూడా పులి అవుతుంది. మీకు ఎప్పుడు కనిపించలేదా మరి పులి గాని? ఆల్రెడీ గురువు గారి ఆధ్వర్యంలో టెంపుల్ కట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా, అందరు అక్కడికి రాలేరు కాబట్టి వింటున్నారమ్మా, అక్కడికి రాలేరు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని గురుగారి సంకల్పం మేరకు మన్సూరాబాద్ అయ్యప్ప స్వామి టెంపుల్ సత్యప్రియ గురుస్వామి గారి చేతుల మీదగానే ఆల్రెడీ జరిగింది. మేమందరం ఆయన శిష్యులమే. మీరు ఎందుకంటే తెలుసుకోవాలి తల్లి, ప్రశ్నలు వేసేటప్పుడు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మన్సూరాబాద్ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటేనే సత్యప్రియ గురుస్వామి. ఆయన ఎందుకంటే ఆయన సంకల్పం మేరకే గుడి అయింది. ప్రతి ఒక్కరు ఎందుకంటే మాతలు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి శబరిమల వచ్చి దర్శనం చేసుకోలేరు కదా. శబరిమల సన్నిధానంలో ఎలా ఉంటాడో స్వామి, సాక్షాత్ మన్సూరాబాద్ అయ్యప్ప స్వామి సన్నిధానం వల్ల సేమ్ యాస్టీస్ అలాగే ఉంటాడు స్వామి. అయితే అయ్యప్ప మాల ఏ ఏజ్ నుంచి చేస్తారు? 3 సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, 1 ఇయర్ నుంచి అందుకే చేసుకోవచ్చు. అది ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏమి ఉండదు. తెలియని వాళ్ళు చిన్న పిల్లలకు కూడా వేపిస్తున్నారు. కానీ వాళ్ళ ఊహ వాళ్ళకి తెలిసిన తర్వాతనే దీక్ష చేయాలి. ఓకేనా? చూసిరు కదా, ఎల్బీ నగర్ లో పెద్ద ఎత్తున అయ్యప్ప పడి పూజ జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి హిట్ టీవీ.